నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద కల్పబుల్ హోమిసైడ్ కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. భారత న్యాయ సంహిత 105-49 సెక్షన్లు చేర్చారు. అలాగే తొలుత నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారంటూ BNS 106 (1 సెక్షన్ కింద పోలీసులు కేసు పెట్టారు. ఇప్పుడు కేసు అప్గ్రేడ్ అయింది. ఈ అంశానికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సో కల్పబుల్ హోమిసైడ్ కింద జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఇంకొక 5 మీద ఆయన PA నాగేశ్వర రెడ్డి గారు, అలాగే A1గా రమణారెడ్డి గారు, A2గా జగన్మోహన్ రెడ్డి గారు, A3 నాగేశ్వర రెడ్డి, A4 YV సుబ్బారెడ్డి గారు మాజీ MP, A5 పేర్ని నాని గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అలాగే విడుదల రజనీ గారు మాజీ మంత్రి. వీరందరి మీద కూడా కేసు పెట్టారు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ప్రభుత్వం చాలా పకడ్బందీగానే వ్యవహరిస్తుంది. ఎక్కువ సమయం ఇవ్వదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి రేపొద్దున పొగాకు రైతులని, పత్తి రైతులని, లేకపోతే మామూలుగా ఇంకా మామిడికాయ రైతులని, ఇలా ఈ ప్రదర్శనలన్నీ చేసుకుంటూ వెళ్ళి తాను ప్రమోట్ చేసుకునే కార్యక్రమం మొదలెట్టాడు. చాలా న్యూసెన్స్ అవుతుంది జగన్మోహన్ రెడ్డితో, లోపలేసేస్తే అయిపోతుంది కదా అని కేసు పెట్టినట్టు వైసీపీ భావిస్తుంది. నిజమేనా? అది వైసీపీ భావనలో నిజం ఉందా? సరే సార్, వైసీపీ భావించినా లేకపోతే ఎవరెలా భావించినా సరే ఒక కాన్స్పిరసీ అండ్ వాళ్ళు ఏదో విధంగా దాన్ని అట్రిబ్యూట్ చేసి జగన్మోహన్ రెడ్డి అనే చుట్టూ తిరిపే ఒక రాజకీయ ప్రక్రియకి, రాజకీయ చతురతని ఈ దౌర్భాగ్యం మీడియా త్రూగా అండ్ అసలు నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ త్రూగా మాట్లాడుతున్న మాటలకి సమాజం ఏం చేస్తుందంటే వాళ్ళ సమాధానం చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. మీడియా ట్రైన్లు వాళ్ళే ఉరి శిక్షల దాకా తీసుకెళ్ళిపోతున్నారు. రకంగా కేసు జీవిత ఖైదు వేశారండి, జీవిత ఖైదులు కూడా వేసేస్తారు. వాళ్ళ సామర్థ్యం ఎలా ఉందంటే, ఇప్పుడు మీకు మాట చెప్తా సార్, అదృష్టంకి ఏదో మీ మేనేజ్మెంట్ గట్టిగా పోరాటం చేసి కేబుల్ నెట్వర్క్లో వచ్చే విధంగా ఉంటున్నాయి. తర్వాత ఇక్కడ ఒక 4-5 సభ్యులు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ వాయిస్ అదృష్టానికి ప్రజలకు వెళ్తున్నాయి. ఉదాహరణకి 99 ఛానల్ ఇలాంటి వాటి త్రూగా అక్కడ ఏమవుతున్నాయంటే వన్ సైడ్గా ఒక మెలోడ్రామాలు నడిపిస్తూ ఆ మెలోడ్రామాల్లోంచి సారాంశం తీక తాత్పర్యాలతోనూ ప్రజలని పక్కదారి పెట్టించాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆ యాక్సిడెంట్ జరిగిన 4-5 రోజుల తర్వాత దీన్ని ఒక డిఫరెంట్ వేలో అంటే బట్టకాల్చి మీద వేసినట్టు దాన్ని ఇచ్చేయడం. సరే, అందరికీ కార్లు ఉంటాయి, ఈ రోజుల్లో కార్లు తొక్కుతున్నారు, పైపచ్చి కారులో ప్రయాణాలు చేస్తున్నారు. అర్థమయ్యే భాషలో చెప్దాం. నిజంగా దాన్ని యాక్సిడెంట్ని ఎలా చూడాలంటే, ఉదాహరణకి అతను గుద్దితే పడిపోయిన తర్వాత వీడు ఒక ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నవాడైతే పాపం పొరపాటున దాని మీద ఎక్కించి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళినవి యాక్సిడెంట్లు చూసాం. కానీ ఇది రైల్వే ట్రాక్ల మీద సూసైడ్ చేసుకున్నట్టు చూడండి. మనం ట్రాక్ మీద పడుకుంటే ఎలా పడుకుంటాం? తలేమో ఒక పట్టా మీద, కాళ్ళు ఇంకో పట్టా మీద, మొత్తానికి క్రష్ అయిపోయేలా పడుకుంటాం. ఇక్కడ విడ్డూరంగా ఆ కార్కి మనం కింద సర్వీసింగ్కి ఇచ్చినప్పుడే కింద దూరడానికి అది ఎన్ని తెప్పలు పడి దూరుతాడో చూసాం. ఇది ఏకంగా ద వే ఇట్ ఈజ్ రొటేటింగ్ అన్నది ఒకసారి గమనించండి. తర్వాత నాకు తెలిసి అతి తక్కువ పరిజ్ఞానంలోనే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయనది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటుంది, చుట్టూ ఎంతమంది నిలబడి ఉంటారు, అండ్ 690 కేజీలు తక్కువ మాత్రం అది వెయిట్ ఉండదు సార్. 690 కేజీలు ఉన్న వ్యక్తికి వెహికల్ అతను మించి వెళ్తే ఎలా క్రష్ అవుతుంది సార్? అదేదో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో అతన్ని తల తిరగడం వీడియోలో చూస్తున్నాం. రెండోది, ఆ బోనట్ మీద ఎక్కి జెండాలు ఊపినాడో లేకపోతే ఆ ఫ్లెక్సీ పట్టుకొని చూపించినాడు, ఎక్కుతున్నప్పుడు బ్లాక్ షర్టు, పైన నిలబడిన తర్వాత వైట్ షర్టు. ఇంతకన్నా గౌరవ SP గారు ప్రెస్ మీట్లో ఆ వెహికల్తో సహా మాట్లాడారు. ఒకసారి చూద్దామండి SP గారు అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు కూడా చూద్దాం. PCR ప్లే చేయండి. SP గారు మాట్లాడింది, SP గారు మాట్లాడింది ప్లే చేయండి. ఇప్పుడు SP గారు ముందు ఒకటి మాట్లాడారు, ఇవాళ ఒక ఎవిడెన్స్ అన్నది ఇంకొకటి ఎస్టాబ్లిష్ అయినప్పుడు సార్ ఒక వీడియో ఫుటేజ్ని ఏ ప్రాతిపదిక మీద, అండ్ గౌరవ న్యాయస్థానాలు కూడా రీసెంట్ పాస్ట్లో పోలీస్ వ్యవస్థకి ఎలాంటి స్టిక్కర్లు ఇస్తున్నాయో చూడండి. కొమ్మినేని గారి అరెస్ట్ విషయంలోనే గౌరవ DSP గారికి, గౌరవ SP గారికి ఎట్లాంటి మెమోలు ఇచ్చిందో చూడండి ఒకసారి. అండ్ పూర్వపరాల విషయంలో కాన్వాయ్కి సంబంధం లేదని ఆయనే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇవాళ ఏ ప్రాతిపదిక మీద 5 రోజుల తర్వాత ఒక వీడియో ఫుటేజ్తో పూర్వపరాలు? సరే, మీకు ఒక విషయం ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు దొరికిన దాన్ని బట్టి ముందర మాడతారు, తర్వాత ఆధారాలు సేకరణ పూర్తయిన తర్వాత అసలు వాస్తవం బయటకు వస్తుంది. అదే కదా SP గారు మాట్లాడింది. దాన్ని ఎలా మీరు తప్పబడతారు? నేను అంటలేదు కదా సార్, ప్రాథమిక ఆధారాలు బేస్ చేసుకున్నప్పుడు ఆయన ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిందే వాస్తవం కదా ప్రజలు గ్రహించగలిగారు. ఎందుకంటే ఏదో 001 టాటా సఫారీ వెహికల్ అని చెప్పాడు. ఇది ఏ విధంగా అంటే అతనికి లింగయ్య కదా సార్, సింగయ్య గారు, ఆ సింగయ్యకి దెబ్బ తగిలి చెట్ల పొదల్లో పడ్డాడు. ఎందుకంటే వెహికల్ కొడితే అలా దూరంగా అది పెద్ద ఆయన కాబట్టి
కొంచెం తోసినట్టు అయ్యి చెట్లు పొదల్లో అతన్ని చూసాం. తర్వాత నడి రోడ్డు మీద అతనికి కాలు మీద కాలు వేసుకొని చెయ్యికి గాయమై కనబడుతున్నారు. ఇంట్లో ఒక అంబులెన్స్ వచ్చింది. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహాయ సహకారాలతో అంబులెన్స్ అంటే టిల్ సచ్ టైమ్ ఈజ్ లైవ్ కదా. ఇప్పుడు ఈ విధంగా ఒకవేళ ఈ యాక్సిడెంట్ పరంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఆయన వెహికల్ కింద వెళ్ళింది అన్నా సరే హీ స్టిల్ అలైవ్. కానీ ఆ ప్రాతిపదిక మీద కనుక యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ లో ఆయన మాట్లాడుతున్నారు, అంబులెన్స్ లో ఎక్కే సమయానికి ఆయన మాట్లాడుతున్నారు కదా సార్. అంటే ఈ ప్రాతిపదిక మీదకి ఈ విధంగా అసలు యాక్సిడెంట్ అయితే నిజంగా అతను మాట్లాడే ఛాన్స్ ఉంటుందా? 690 పైచీలకు ఉంటుంది ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం. పైపైచి అలాంటి దాని మీద స్ట్రైట్ బోర్డు మీద ఇమీడియట్గా అది జరగంగానే గుర్తించి ఇమీడియట్గా ఆయన పక్కన తీసుకెళ్లారు. అంటే అక్కడ ఉన్నవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు తీసి పక్కన తీసుకెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయటం, అంబులెన్స్ రావటం, షిఫ్ట్ చేయటం. బట్ ఇప్పుడు కొత్తగా జనరేట్ అవుతున్న వీడియో మరి అది ఎవరు పెట్టారో అది లేటెస్ట్గా ఇప్పుడు మీరు ఆ 2 ఛానల్లో చూపించిన వాటికి కాంట్రడిక్షన్ ఉంది. ఒక దాంట్లో మీరు చూస్తే గోలెట్తో ఏదో రెస్పాండ్ అవ్వమన్నట్టు చెప్తున్నారు. కానీ అంత చలనం లేకుండా ఎవరైనా ఉంటారా? ఓ డ్రైవర్ని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, గబాల్న అయ్యో అని చుట్టుపక్కల ఎవరైనా సరే ఇన్స్టెంట్ రియాక్ట్ వచ్చేస్తారు. ఇప్పుడు హిట్ అండ్ రన్ హైవేలో ఫాస్ట్ గా వెళ్తున్న వెహికల్ అంటే కొట్టేసింది, తప్పించుకోవడానికి ఏదో ప్రయత్నించాడు. 5 కిలోమీటర్ల స్పీడ్ కూడా లేదు సార్ ఆ వెహికల్. జస్ట్ మూమెంట్ ఎలా ఉందో చూడండి. అసలు అక్కడ అవకాశం లేదు, స్పీడ్గా వెళ్ళే అవకాశం లేదు అక్కడ. అంతమంది మాబ్ లో అసలు క్రౌడ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ అట్లే. మరి ఎస్పీ గారు ఆయన మాట్లాడింది ఒకసారి చూద్దామండి. ఏపీ 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో అదండి. పెర్నాని గారు ఉన్నారండి, అంటే మామూలుగా ఆయన ఉన్నా లేకపోయినా ఆయన పేరు చేర్చడం ఏమో సార్, మనం పూర్వపరాలు కదా. కానీ ఇంతకన్నా ఏంటంటే నాకు తెలిసి 2013-14 అనుకుంటున్నాను సార్, గౌరవ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ కూడా ఒక యాక్సిడెంట్ అయింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిది కూడా అనంతపూర్లో రామకృష్ణ అన్న అతను ఇతని కాన్వాయ్లో చనిపోయాడు. సో ఇవన్నీ మనకి ఉన్నప్పుడు అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి? మహా అయితే పోలీస్ కేసు కడతారు, యాక్సిడెంట్ కేసు, అండ్ గౌరవ డిపార్ట్మెంట్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో కోర్టులో అది ఇంటెన్షనల్గా అవునా కాదన్నది చూస్తారు. అండ్ కాంపన్సేషన్స్ టు ద రెస్పెక్టివ్ ఫ్యామిలీస్ అనేది గౌరవ తీర్పులు ఉంటాయి. కానీ మాలిఫైడ్ ఇంట్రెస్ట్తో కనుక అది ఏమైనా డ్రైవర్ వెంజెంటా పాలిటిక్స్ చూడండి, మొన్న పల్నాడులో ఇద్దరిని బలవంతంగా జీపుతో గుద్ది చంపించింది స్కార్పియోతో, అలాంటిది అయితే కంపేర్ చేస్తారు. సో ఇక్కడ మనకి వాస్తవానికి కాన్వాయ్కి సంబంధించిన విషయంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారిది చూసాం, ఈటెల రాజేంద్ర గారి కాన్వాయ్లో ఎన్నిసార్లు డ్యామేజ్ లేవని చూసాం సార్ మనం. ఆయన కాన్వాయ్లో ఒకటి వెహికల్ ఒకటి గుద్దుకోవడం, ఈవెన్ చంద్రబాబు గారి వెహికల్లో కూడా 2-3 సార్లు గుద్దుకోవడం, ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఇది మాత్రం ఒక ఇంటెన్షనల్గా చేస్తుంది మాత్రం ఒకసారి ప్రజలు గమనించండి. అంటే బట్ట కాల్చి మనిషి వేస్తే తర్వాత అతను ఎలా అన్నది చూడాలి. రెండోది, ఎవరైనా ఒక కార్యకర్తల సమూహాన్ని అడ్రస్ చేసే కార్యక్రమానికి వెళ్తున్న దగ్గర కార్యకర్తల్ని తన ఏదో చూడండి, పాము తన పిల్లలు తనే తింటుంది, పులి తన పిల్లలు తనే తింటుంది, చిన్నప్పుడు చదువుకుని ఉన్నాం. అలా వాళ్ళ కార్యకర్తలను చంపుకోవడానికి అంత కాన్వాయ్లు ఇవన్నీ వేసుకుని ఎవడన్నా వెళ్తాడు? పైపెచ్చు దే వాంట్ టు ఎస్టాబ్లిష్, ఎందుకంటే ఈ జన సమూహాలను నిలువరించడానికి బాధ్యత లేదంటే ఎస్ వాళ్ళు 10 lakhs. నేను అదర్ వర్షన్ చెప్పమంటారా? ఇక్కడ ఈ కేసు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి తిరుగుతున్న 15,000 మంది ఆ సైన్యం ఉంటుంది చూసారా, ఆ సైన్యం ఇంకా నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోతుంది, డిజపైర్ అవుతుంది. ఈ అసాంఘిక శక్తులందరూ కూడా సర్దుకుంటారు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు కాబట్టి మన మీద కేసుకు వస్తే దొరికిపోతామనే ఉద్దేశంతో వాళ్ళందరూ వాళ్ళు అంటే ఒక రకంగా అసాంఘిక శక్తుల్లో పరివర్తన తీసుకొచ్చే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ చేస్తున్నాయని అంటాను సార్. నేను చెప్తుంది కూడా అదే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా అంత ఇది ఉన్నప్పుడు స్థానిక లీడర్లకి గృహ నిర్బంధాలు ఇవ్వండి, రోప్ పార్టీ పెట్టి చేయండి. అప్పుడు రోప్ పార్టీ పెట్టి చేసిన తర్వాత ఇట్లాంటి పొరపచ్చులు జరిగితే అప్పుడు మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా. అయ్యో స్వీయ నియంత్రణ కోల్పోయారు, విచక్షణ రాహిత్యంగాను నేను చూస్తున్నా. ఉండదు కదా స్వీయ నియంత్రణ, ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారికి? అలాగే ఆయన కాన్వాయ్కి ఎట్లా పడితే అట్లా వచ్చేస్తుంటే పోలీసులు ఎంతవరకు చేస్తారు? అలా కాదండి, ఇప్పుడు స్వచ్ఛందంగా తరలి వస్తున్న జనాల్ని పోలీసులు మాత్రం ఏం చేస్తారు? నేనే మొత్తుకుని చెప్తున్నాను, వాళ్ళ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పడుతుంది. కానీ ఒక మాబ్ని అట్రాక్ట్ చేసే ఒక లీడర్ ప్రజల్లోకి వస్తున్నప్పుడు వాటిని నియంత్రించడానికి పోలీసుల దగ్గర డిఫరెంట్ మెకానిజం ఉంటుంది. మీరు మెకానిజం లేదంటే నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. బట్ ప్రివెంటివ్ సిచ్యువేషన్స్ని ఎప్పుడైతే డ్రైవ్ చేస్తారో
ఆ తదనంతర పరిణామాలు కూడా ఈ విధంగానే ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 1 2 3 4 5 6 అనేది స్టాంజెస్ వైజ్గా ఉన్నాయి. ఉదాహరణకి రాప్తాడు, లేకపోతే మంగళగిరి మిర్చి యాడు, అండ్ మొన్న వెళ్ళిన పొగిలి, నిన్న వెళ్ళిన ఇది సత్యనపల్లి. ఇలా మీరు ఏ ఉదంతంలో చూసుకున్నా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిస్పందన ప్రజల్లోంచి ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత ఒక ప్రిలిమినరీ ఫ్రంట్లో సార్ ఇట్లా కాన్వాయిల్కి ఆయనతో ఒక డైలాగ్ ఓపెన్ చేయడం వాట్స్ రాంగ్ ఇన్ ఇట్. సార్ మీరు నియంత్రిస్తే నియంత్రించబడట్లేదు, 100 మందినే తీసుకురమ్మన్నారు కాన్వాయ్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నియంత్రించగలిగారు? ఎన్ని పికెట్లు పెట్టారు? పికెట్లు పెట్టిన దగ్గర నుంచి పక్క నుంచి పొలాల్లోంచి అది కాదండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి అంత పంతం ఎందుకంటే పోలీసులు చెప్పినట్టు వాళ్ళ ఎస్పీ గారు డిఎస్పీ గారు జీప్లో వెహికల్లో ఎక్కేసి వెళ్ళి ఓ 4 పరామర్శ మాటలు మాట్లాడి విగ్రహాన్ని ఆవిష్కరించి దండం పెట్టి వచ్చేయచ్చు కదా, ఎందుకు అంత పంతానికి పోవాలి ఆయనైనా? సార్ ఒకటి నేను నా గత అనుభవంలో చెప్తున్నాను. ఇలాగే మురళీ మనోహర్ జోషి గారి దగ్గర 2 లక్షల మంది పైచీలకున కాశ్మీర్లో జెండా హోస్ట్ చేస్తుంటే మేము అందరం వెళ్ళాం వెనకట్ల. ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా మీకు సెక్యూరిటీ థ్రెట్ ఉందండి దానికనే హెలికాప్టర్ వేసుకుని ఒకడే వెళ్ళిపోయాడు అతను. మమ్మల్ని అన్న గాలికి వదిలేసి వెళ్ళి ఫ్లాగ్ హోస్ట్ చేసాడు అతను. ద మోటో ఆఫ్ అక్కడ ఫ్లాగ్ ఎగరేయడం మురళీ మనోహర్ జోషి గారికి ఆయన సొంతంగా మీరు చెప్పినట్టు ఒక ఫ్లైట్ వేసుకుని కాశ్మీర్ వెళ్ళొచ్చు, అక్కడి నుంచి హెలికాప్టర్ తీసుకెళ్ళి ఆయన ఫ్లాగ్ ఎగరేసి రావచ్చు. కానీ ద మోటివేషన్స్ ఆఫ్ పీపుల్ ఏ పర్పస్ ఇదంతా డిఫీట్ అయినట్టే కదా. సో అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తను ఈరోజు ఓటమనంతరం ఇవాళ నిర్దాక్షిణ్యంగా కొన్ని జరుగుతున్న దాడులకి ప్రతి దాడులు అన్న దగ్గర పవర్ లేనప్పుడు ప్రతి దాడులు అన్న దగ్గర కొంచెం ధైర్యం ఇవ్వడానికి ఇప్పుడు ఆయన నామల్లేశ్వరం ఉన్న అతను ఉప సర్పంచ్ గెలిచిన వాడిని పట్టుకుని ఏకంగా అతను బెట్టింగ్ రాయలు అసాంఘిక శక్తులు ఇవన్నీ ఆపాదించి మాట్లాడుతున్నప్పుడు ఒక నాయకుడిగా అతను వెళ్ళి సంఘీభావం తెలపడం ఏముందండి? ఇప్పుడు ఆనాడు దీంట్లో ఆ హాస్పిటల్ కారణంగా సూసైడ్ చేసుకున్న ఒక వ్యక్తి విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అక్కడే తెలుస్తుంది ఆయన వాల్యూస్ ఏంటో అని అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన వాల్యూస్ని అదే చెప్తున్నాడు సార్, మీకు ఒక నెగిటివ్ నెరేషన్ మీకు ఇంజెక్ట్ చేసి ఐ నీడ్ టు సీ విత్ దట్ అటాచ్డ్ ఎబ్రివేషన్తో మిమ్మల్ని చూడాలంటే వాస్తవానికి హూ ఇస్ వాసుదేవన్